అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం 95వ కీర్తన 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునరుద్ధాన దినము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే, ప్రభు అయిన దేవుడే మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన దగ్గరకు మనం వెళ్ళి ఆయన సన్నిధిని మనం మోకరించాలి. అలా మోకరించడం ద్వారా దేవుడు మనకి మేలు చేస్తారని దేవుని గ్రంథము తెలియజేస్తుంది. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా ఎంత మేలు అని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగనే మనము దేవుని సన్నిధిలో ఉండడం ద్వారానే మనకి మేలు జరుగుతుంది. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మెప్పు గొర్రెలము. అందుకని ఈ మాటలు విన్న దేవుని పిల్లలారా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుడు ఇచ్చే కృపను పొందుకొని మేలులు అనుభవించడానికి, ఆయన ఇచ్చే మేలులు పొందుకోవడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇదే ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం. దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధమైన తండ్రి, అయ్యా, ఎదుగో నీ మందిరంకు నాయన మేము కృతజ్ఞతలు కలిగి మమ్మల్ని రక్షించిన విధమును బట్టి నీ సన్నిధికి వచ్చి మోకరించి నాయన నిన్ను కొనియాడాలి, నేను స్తుతించాలి, నేను ఆరాధించాలి. అటువంటి కృప నాయన వాక్యం విన్న ప్రార్థనలోకి ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.